సో నమస్తే మిత్రులారా. సో ఈ వీడియోలో హోండా షైన్ 125cc బైక్ ఏదైతే ఉందో ఈ బైక్ సంబంధించినటువంటి ఫుల్ ఓనర్షిప్ రివ్యూ అందించడానికి బ్రదర్ మనతో ఉన్నారు. సో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ ఎవరైనా ఈ బండి కొనుక్కుందాం అనుకుంటే దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ బ్రదర్ చెప్పడానికి మనతో ఉన్నారు. సో బ్రదర్, ముందుగా మీ పేరేంటి? నా పేరు శామ్ అండి. సో శామ్ బ్రదర్ ఈ బైక్ సంబంధించినటువంటి ఫుల్ ఓనర్షిప్ రివ్యూ ఇస్తారు. సో బ్రదర్, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ బైక్ని ఎప్పుడు కొన్నారు? నేను October 2 తీసుకున్నాను. 3 months అయింది ఇప్పటికి తీసుకొని. 2025 అక్టోబర్లో కొన్నారు. సో దాదాపుగా 3 months పూర్తయిందని చెప్తా ఉన్నారు బ్రదర్. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్రదర్, సో మీరు తీసుకున్నప్పుడు ఈ బైక్ ప్రైస్ ఎంత పడింది? 1,08,000 బ్రదర్. యాక్చువల్గా అయితే 1,20,000 చెప్పారు, 1,88,000 ఇచ్చారు మాకు. 1,08,000. 1,08,000. సో 1,08,000 రూపాయలు బ్రదర్ కి పడిందని చెప్తా ఉన్నారు. సో బ్రదర్, ఈ బైక్ ని మీరు ఈఎంఐలో తీసుకున్నారా లేకపోతే స్పాట్ క్యాష్ పెట్టారా? స్పాట్ నెట్ క్యాష్ పెట్టి తీసుకున్నాను. నెట్ క్యాష్ పెట్టి తీసుకున్నారా? అవునండి. ఓకే. సో బ్రదర్ అయితే నెట్ క్యాష్ లో తీసుకున్నామని చెప్తా ఉన్నారు. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ బైక్ వాడక ముందు మీరు ఏ బైక్ వాడేవారు? యాక్టివా 6G వాడేవాడినండి. సూపర్ బ్రో. సో ఈ బైక్ వాడక ముందు బ్రదర్ యాక్టివా 6G వాడేవారంట. సో నెక్స్ట్ బ్రదర్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పటికీ ఈ బైక్ ఎన్ని సర్వీసెస్ పూర్తయ్యాయి? ఒక్క సర్వీస్ మాత్రమే కంప్లీట్ అయింది. ఆ సర్వీస్ కాస్ట్ ఎంత? 358 రూపాయలు అయిందండి. 358 రూపాయలు ఫస్ట్ సర్వీస్ మాత్రమే పూర్తయిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ బైక్ కొని 3 నెలలు అయింది కాబట్టి ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. సో బ్రదర్, నెక్స్ట్ వచ్చేసరికి ముందు సైడ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో లైట్స్ విజిబిలిటీ ఏ విధంగా ఉంది? లైట్స్ నైట్ టైం చాలా కనపడతాయండి. ఎంత దూరం అయినా కానీ కనిపిస్తాయి. విజిబిలిటీ బాగుంటుంది. సో లైట్స్, ఫ్రంట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పెద్ద ప్రాబ్లం అయితే లేదు, బాగా విజిబిలిటీ అయితే బాగా ఉందని చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ ఈ సస్పెన్షన్ ఏదైతే ఉందో అది ఏ విధంగా అనిపిస్తుంది? మనం స్పీడ్ బ్రేకర్ లో కానీ గుంటల్లో కానీ వెళ్ళినప్పుడు చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటది. చాలా బాగుంది. హార్డ్ గా ఉండడం కానీ నాకైతే అలా అనిపిస్తుంది. చాలా బాగుంది, స్మూత్ గా ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసరికి చాలా స్మూత్ గా ఉందని బ్రదర్ చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సో సింగిల్ ఛానల్ ABS ఏదైతే ఉందో, ఒక నిమిషం మళ్ళీ మొత్తం ఎడిట్ చేయాలి గురించి మాట్లాడదానా, స్టార్ట్ చేయమా. సో ఫ్రంట్ సైడ్ సింగిల్ ఛానల్ ABS ఉంది కదా, అసలు ఏ విధంగా ఉంది? బ్రేక్స్ వేసినప్పుడు పడుతున్నాయా సరిగా, ఎట్లా ఉంది? బ్రేక్స్ వేసినప్పుడు చాలా సింపుల్ గా స్మూత్ గా పడుతుందండి. ఎటువంటి హార్డ్ అయితే అనిపించలేదు నాకు. చాలా బాగుంది. బ్రేక్స్ పడకపోవడం కానీ స్టక్ అవడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? ఎప్పుడు అలాంటి ఫేస్ లేదు. చాలా స్మూత్ గా సింపుల్ గా ఉంది. బాగా బ్రేక్స్ కూడా చాలా బాగా పడుతున్నాయి అని చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీల్స్ ఏదైతే ఉన్నాయో ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వీల్స్ ఎట్లా ఉంది? టైర్స్ కానివ్వండి, స్లిప్ అవడం కానీ, వర్షం పడినప్పుడు కానివ్వండి, లేకపోతే బురదలో వెళ్ళినప్పుడు కానీ, మట్టి కానీ ఏమన్నా జారడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఈ హోండా షైన్ 125 కి ఇసుకలో వెళ్ళినా కానీ స్మూత్ గా ఉంటుంది. ఎక్కడ జరగడం కానీ ఎక్కడ పడడం కానీ అలాంటి ఏం జరగదు. బాగా మంచిగా ఇచ్చారు ఈసారి. సూపర్ బ్రో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది 125cc బైక్ కదా, సో బైక్ పికప్ ఏ విధంగా ఉంది? నాలాంటి వాళ్ళు ఇంకా 2-3 ఎక్కినా కానీ చాలా స్పీడ్ గా వెళ్తుంది. స్లో అనేది లేదు. పికప్ అనేది చాలా తొందరగా తీసుకుంటుంది. BS6 అయినా కానీ. సో పికప్ అయితే చాలా బాగుందని చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి టాప్ స్పీడ్ ఎంత వరకు వెళ్ళారు? నేను 100 వెళ్ళానండి బండి తీసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా. అంటే CCA 125, మీరు 100 వెళ్ళారు? 100 స్పీడ్ వెళ్ళాను. అలా వెళ్ళిన తర్వాత కూడా షేక్ అవడం కానీ, బండి లాగడం కానీ అలాంటి ఏమీ లేదు. చాలా స్మూత్ గా ఉంది. సో బ్రదర్ మొత్తం 100 స్పీడ్ మీద వెళ్ళారు. అప్పటికి కూడా షేక్ అవ్వడం కానీ లేకపోతే వాబ్లింగ్ ఇష్యూస్ మాత్రం ఏం ఫేస్ చేయలేదని చెప్తా ఉన్నారు. సో ఇంజిన్ హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? లేదండి. ఇంజిన్ హీట్ అనేది ఎప్పుడు రాలేదు నా దగ్గర అయితే. నాన్ స్టాప్ గా ఎన్ని కిలోమీటర్ వరకు మీరు ట్రావెలింగ్ చేశారు ఈ బైక్ మీద? 2,800 kilometers తిరిగాను. ఓవరాల్ కాదు బ్రదర్, నాన్ స్టాప్ గా లాంగ్ జర్నీ ఏదైనా చేసినప్పుడు ఎంత? 146 kilometers తిరిగానండి. అప్పుడు ఏమైనా హీటింగ్ ఇష్యూస్ కానీ హీట్ కానీ అలాంటి ఏం రాలేదు. చాలా స్మూత్ గా ఉంది. ఇంకా స్పీడ్ లేకుండా బండి స్మూత్ వస్తుంది. సౌండ్ అనేది రాదు. సైలెంట్ గా ఉంటుంది బండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్రదర్, బైక్ మైలేజ్ ఎంత వరకు వస్తుంది? 50 వస్తుంది per liter కి. 50 వస్తుందా? 50 వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి గేర్ షిఫ్టింగ్ ఏ విధంగా ఉందా? స్మూత్ ఉందా, హార్డ్ ఉందా? చాలా స్మూత్ గా ఉంటుందండి. 5 gears ఉంటాయి ఈ బైక్ కి. చాలా స్మూత్ గా ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మీరు స్పీడ్ బ్రేకర్ మీద వెళ్ళినప్పుడు కానీ ఏమన్నా కింద తగలడం అట్లాంటి ఏమైనా ఫేస్ చేస్తున్నారా? లేదు సార్, అలాంటి ఏం లేదు. చాలా బాగుంది. స్పీడ్ బ్రేకర్స్ మీద చాలా స్మూత్ గా ఎక్కుతుంది. ఏం లేదు. సో ఇప్పుడు మొత్తం ఎన్ని గేర్స్ ఉన్నాయి బ్రదర్ దీనికి? ఈ బైక్ టోటల్ 5 gears ఉంటాయండి. ఓకే. సో మామూలుగా మీరు మీ హైట్ ఎంత? 5.7 అండి. సో మీకు కంఫర్టబుల్ గా డ్రైవ్ చేస్తారా? నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఒకసారి ఎక్కండి, బైక్ ఎక్కండి. సో బ్రదర్ హైట్ వచ్చేసరికి 5.7 అండి. 5.7 అనమాట. కాళ్ళు అయితే కింద అందుతా ఉన్నాయి, కంఫర్టబుల్ గానే ఉన్నారు. నాది వచ్చేసరికి 5.9 ఉంటుంది. ఒకసారి దిగు. నేను 5.9 అలా ఉంటాను.
సో నేనైతే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతా ఉన్నాను. కాళ్ళు మాత్రం చాలా ఈజీగా అందుతా ఉన్నాయి. సో ఏదైనా కూడా ఫైవ్ ఉన్న వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఈ బైక్ని డ్రైవ్ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా బ్రదర్ ఏదైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారా ఈ బైక్లో? నేను తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం అనేది అనిపించలేదు. ఎవరైనా ఈ బండి తీసుకోవాలంటే సజెషన్ చేస్తాను. సో ఓవరాల్గా బ్రదర్ చెప్తుంది బైక్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదని చెప్తా ఉన్నారు. ఎవరైనా బండి కొనుక్కోవాలనుకున్నా కూడా వారిని తీసుకోమని సజెస్ట్ చేస్తానని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే.